ఈ సక్సెస్ కారణం నాకు తెలిసి 2-3 మాటల్లో. ఏ ప్రొడ్యూసర్ అయినా మంచి సినిమా తీయాలనుకుంటాడు, ముఖ్యంగా మా మళ్ళా విజయప్రసాద్ గారు. ఆయన ఈ సినిమా విజయానికి ప్రధాన కారకులైతే, ఆయనకి మా అమ్మిరాజు దొరకడం ఇంకో కారణం. వీళ్ళిద్దరికీ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు దొరకడం, వీళ్ళ ముగ్గురికి మా నరేష్ దొరకడం, వీళ్ళందరికీ ఒక మంచి కథ దొరకడం. మంచి కథ అని ఎందుకంటున్నానంటే, ఈ ఊరికే 4 జోకులు రాసిస్తే పండిపోలేదండి. 4 జోకుల సినిమా అయితే మరుదూరు రాజా గారు ఆ సెంటిమెంట్ సీన్స్లో సియాసిండే కళ్ళు చూసి కూడా మన కళ్ళల్లో నీళ్ళు వచ్చే అంత గొప్ప సన్నివేశాలు రాయలేరు. మంచి కథ ఇది. మంచి కథ అంటే ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకునే కథ. డైరెక్టర్ గారు సీమశాస్త్రి చేశాను, సూపర్ హిట్. ఇప్పుడు సీమ టపాకాయ, అలాగే బాబు, బెండప్పారావు, అత్తిలి సత్యబాబు. ఒకసారి యూ గారి బర్త్డే రోజు ఒకసారి బొకే ఇస్తూ డైరెక్టర్ గారు రాసిచ్చాను నేను. నడిచొచ్చే కొడుకు పుడితే చాలామందికి తండ్రి అంటారు, నడిచొచ్చే కొడుకు పుట్టాడండి మీకు. నడిచొచ్చే కొడుకుతో పాటు నవ్వించే కొడుకు కూడా పుట్టాడండి మీకు. నిజంగా బాబు సినిమాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఇలాంటి బాబులు, ఇలాంటి చిన్న సినిమా, ఇలాంటి సినిమాలు ఉంటే ఒక 100 మందికి వేషాలు ఉంటాయి. సో బాబు ఎప్పుడు మీరు సక్సెస్ బాటలో ఉండాలి బాబు. అలాగే నగేష్ భయ్య, మీరు వేషం ఇచ్చినందుకు అమ్మిరాజ్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చాలా లైట్గా ఉండేవాళ్ళం అండి. అంటే షార్ట్ రెడీ అయినా సరే ఓకే, ఏమైనా టెన్షన్ పడాలా అనే అస్సలు కొంచెం కూడా ఉండేది కాదు. ఎందుకంటే అంత ఈజీగా చేస్తూ ఉండేవారు డైరెక్షన్. అంటే ఏంటంటే డైలాగ్ చూసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలా, లేకపోతే మన క్యారెక్టర్ ఏంటి, అలాంటిది ఏమి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉండేది. డెఫినెట్గా చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. పెద్ద డైరెక్టర్ అంటే ఒక పెద్ద హీరో, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్కి చెందుతుంది. ముఖ్యంగా మల్లా విజయప్రసాద్ గారు, ఆయన గురించే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా రిచ్గా ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. ఆ కోట్లన్నీ ఆయనే, మాకేం సంబంధం లేదు. సినిమా బడ్జెట్లో తీసి సినిమా సూపర్ హిట్లు చేసే నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంత అవసరమో, ఒక కథను నమ్మి ఆ కథ కోసం ఖర్చు పెట్టే నిర్మాతలు కూడా అంతే అవసరం ఇండస్ట్రీకి. అలాంటి నిర్మాత మల్లా విజయప్రసాద్ గారు. ఆయనకి ఒక సూపర్ హిట్ ఇచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను, అలాగే గర్వపడుతున్నాను. ఎందుకంటే మల్లా విజయప్రసాద్ గారు సినిమా హిట్ అయితే ఆయన సినిమా అప్పుడప్పుడు తీరు, ఎప్పుడు తీస్తూనే ఉంటారు. అందులో అప్పుడప్పుడు నేను నరేష్ యాక్ట్ చేస్తుంటాం. నరేష్ యాక్ట్ చేస్తున్నాను, నేను డైరెక్ట్ చేస్తుంటాను. ఇకపోతే హీరో నరేష్ అల్లరి సినిమా చూసిన దగ్గర నుంచి నేను నరేష్తో సినిమా చేయాలని ట్రై చేశాను, కుదరలేదు. శివశాస్త్రి కుదిరింది, చేశాను, హిట్. అప్పుడు అన్నారు చాలామంది, నరేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇది, బిగ్గెస్ట్ పేయింగ్, రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేస్తుంది నరేష్ సినిమాల్లో, ఏ సినిమాకి కలెక్షన్స్ లేవు. ఆ తర్వాత ఆ రికార్డ్స్ పరంపర కొనసాగించాడు నరేష్. అంటే రైజ్ అనమాట, అది ఎంత పే చేసిందో వాటిని కొడుతూ వెళ్ళిపోయాడు నరేష్. మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ నరేష్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్, అన్ని రికార్డ్స్ని క్రాష్ చేస్తుంది అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు నరేష్ ఈ రికార్డ్స్ అన్నింటినీ అలా బద్దలు కొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ నేను సినిమా చేసి ఆ రికార్డ్స్ని బద్దలు కొట్టాలనుకుంటున్నాను. నా స్వార్థం కావచ్చు, నాకు ఇష్టం కావచ్చు, నరేష్తో సినిమా చేయడం నాకు ఇష్టం. ఎందుకంటే చాలా ఈజీ నరేష్కి స్క్రిప్ట్ చేయడం. ఎందుకంటే నరేష్ స్క్రీన్లో కనిపిస్తే నవ్వేస్తున్నారు జనం, చాలా ఈజీ కదా. మరుదురాజు గారు, నాకు తెలిసి ఒక్క సినిమా మాత్రం నాకు రాజా గారు రాయలేదు అనుకుంటాను. అన్ని సినిమాలు రాజా గారు రాశారు. మా ఇద్దరికి అంత బాగా ట్యూన్ అవుతుంది. రాజా గారు ఒకసారి రాశారంటే మళ్ళీ నేను దాన్ని చదువుకోక్కర్లేదు, మార్చుకోక్కర్లేదు. అంత నా టైమింగ్ బాగా అర్థం చేసుకునే రైటర్ నాకు రాజా గారు. వందే మాతరం గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. 4 సినిమాలు తీస్తే 3 సినిమాలు 100 రోజులు ఇచ్చారు ఆయన నాకు. సో థ్యాంక్ యూ వందే మాతరం గారు. అలాగే పేరున అందరికీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముందు మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలండి. నాకు ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇచ్చారు.
నా కామెడీ ఫ్యామిలీ, నా టెక్నీషియన్స్, ప్రెస్, మా నాన్నగారు ఎంతమంది నాకు ఆస్తులు ఏమి ఇచ్చారంటే డెఫినెట్గా ఇచ్చారు, బట్ వాళ్ళతో పాటు ఎంత మంచి ఫ్యామిలీని ఇచ్చారు. సో చాలా అంటే చాలా జనవరి నెల చాలా టఫ్ అయిన మంత్ అని నాకు. అంత టెన్షన్లో ఉన్నప్పుడు అందరూ అంత కామెడీగా చేసి, మీ అందరూ ఆన్ స్క్రీన్లో చాలా కామెడీ చేస్తుంటారు, బట్ ఆఫ్ స్క్రీన్లో నాకు ఎంతో మారల్ సపోర్ట్గా నాకు నిలబడ్డారండి ప్రతి ఒక్కరు. పేరు పేరున వాళ్ళందరికీ ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సీమ టపాకే గురించి మాట్లాడాలంటే, అది మంచి అంటే ఈ సమ్మర్లో హాట్ సమ్మర్లో రిలీజ్ అయింది. మంచి అంటే మా డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఒకటి అంటూ ఉంటారండి కథ చెప్పినప్పుడల్లా, ఇక్కడ వస్తారు హీరో, అక్కడ జోక్ వేస్తే బ్లాస్ట్ అవుతుంది అంటారు. సో అలాగే బ్లాస్ట్ అయిందండి. మీరు ఆ ఊత పదం అస్తమాట అంటూ ఉంటారు, తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు, అలాగే బ్లాస్ట్ అయింది. థియేటర్లో బాంబులు కాదండి, అంటే ఆటం బాంబులాగా మా జోక్స్ అని బ్లాస్ట్ అయినాయి. అండ్ ఈయన గురించి చెప్పాలంటే చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు అవలేలుగా చెప్పేస్తున్నారు ఇక్కడ. రేపొద్దున వస్తారని భయం కూడా లేదు, ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో చాలా ఓపెన్గా ఉంటారు, ఫేర్గా ఉంటారు. అందుకే ఆయన సంస్థ పేరు కూడా వెల్ఫేర్ అని పెట్టారు. సో వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నమ్మకానికి అమ్మ వంటిది, అలాగే అమ్మకానికి నమ్మ వంటిది, నమ్మకం అమ్మకానికి నమ్మకం ఏంటిది వెల్ఫేర్ క్రియేషన్స్ అండి. ఈయన నా ఫస్ట్ సినిమా, ఆయన ఫస్ట్ సినిమా ఇదే బ్యానర్లో చేయడం జరిగింది. సో పెద్ద సక్సెస్ చేశారు. అండ్ నాకు డెఫినెట్గానండి ఇప్పుడు లాస్ట్ టైం చేసినప్పుడు డాక్టరేట్ వచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, నెక్స్ట్ టైం మినిస్టర్ అవ్వాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా గన్మ్యాన్ లేకుండా రావాలి. మరుదూర్ రాజా గారు చెప్పినట్టు ఎవరో చెప్పారండి, అంటే మినిమం గ్యారంటీ హీరో అనేటప్పుడు డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ. ఎక్కువ సినిమాలు 8 సినిమాలు చేసేయటం, లేకపోతే 10 సినిమాలు, ఇది డెఫినెట్గా ఐపీఎల్ మ్యాచ్ ఆడట్లేదండి నేను. అంటే మ్యాక్సిమం 50 రన్స్కో 100 రన్స్కో అది ఏం నా టార్గెట్ అది కాదండి. డెఫినెట్గా ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి, డెఫినెట్గా ఎంటర్టైన్ చేయాలని. అంటే ఇట్స్ టీమ్ వర్క్ అండి. ఇవాళ నాకు అహనాపల్లి అంటే దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈ సీమ టపాకా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఇది కేవలం నా మొత్తం యూనిట్ సభ్యులండి. ఇట్స్ ది ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు 24 క్రాఫ్ట్స్. ఎందుకంటే స్క్రీన్ మీద మేము కనపడుతుంది, బిహైండ్ స్క్రీన్ చాలామంది ఉంటారు. రైట్ ఫ్రమ్ క్లాప్ కొట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి, వాటర్ అందించి స్పాట్ బాయ్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆల్ డిపార్ట్మెంట్స్కి, అంటే అందరిని పిలుస్తుంది, అంటే డెఫినెట్గా పిలుద్దాం అనుకున్నాం, ఈ స్టేజ్ సరిపోదు. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున చాలా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ మళ్ళీ మరొకసారి